హలో నమస్తే. 2025 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు 3 నెలలు పూర్తయ్యాయి. ఈ 3 నెలల్లో ఇండియా వైడ్గా 500 సినిమాలకు పైగానే రిలీజ్ అయ్యాయి. మరి ఈ మూవీస్లో బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ఏంటి, మరి ఏ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన చావా రిమంబుల్ కలెక్షన్ సాధిస్తూ దుమ్ముదుమారం చేసుకుంటూ 800 కోట్లకు పైగానే గ్రాస్ మార్కును అయితే అందుకుంది. గాను ఇప్పటి వరకు నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. మూవీ టాలీవుడ్ పరంగా రీజనల్ మూవీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి 308 కోట్ల గ్రాస్ సాధించి టాప్ 2లో. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ 220 కోట్ల గ్రాస్ సాధించి రామ్ చరణ్ కెరియర్ లోని డిజాస్టర్ గా మిగిలిన ఈ మూవీ టాప్ 3లోను. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన L2 ఎంపురాన్ 5 రోజుల్లోనే 200 కోట్లకు దగ్గరలోకి వచ్చి టాప్ 4లోను. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజా సాఫీ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచి 175 కోట్ల గ్రాస్ సాధించి టాప్ 5లోను. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై స్పోర్ట్స్ 68 కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ 6లోను. యువ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ మూవీ 52 కోట్ల గ్రాస్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ 7లోను. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన విడుముయార్చి 40 కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్ గా మిగిలి టాప్ 8లోను. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ 15 కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ 9లోను. ఇక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ 3 రోజుల్లోనే 105 కోట్ల గ్రాస్ సాధించి టాప్ 10లోను. అలాగే టాలీవుడ్ మూవీ మ్యాడ్ స్పేర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ 4 రోజుల్లోనే 69 కోట్ల గ్రాస్ సాధించి టాప్ 11లోను. అలాగే నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్టు 7 కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాప్ 12లోను. తమిళ హీరో విశాల్ నటించిన మదగజ రాజా 57 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ 13లోను. ఇక మలయాళ మూవీ రేఖా చిత్రం 56 కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ 14లోను. ఇక బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన దేవ 56 కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్ గా మిగిలి టాప్ 15లోను. మలయాళ హీరో కుంచుకో గోపన్ నటించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ 3 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ 16లోను. ఇక బాలీవుడ్ మూవీ సనం తేరీ కసం రిలీజ్ లో 48 కోట్ల గ్రాస్ సాధించి రిలీజ్ లోనే హైయెస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా మూవీ నిలిచి టాప్ 17లోను. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన ది డిప్లొమాటిక్ 2 కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్ గా మిగిలి టాప్ 18లోను. కోలీవుడ్ హీరో చియామ్ విక్రమ్ నటించిన వీరధీర సోర రోజుల్లోనే 30 కోట్ల గ్రాస్ సాధించి 19లోను. విలక్షణ నటుడు సోను సూద్ నటించిన పతే కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్ గా మిగిలి టాప్ 20లోను. అలాగే కోలీవుడ్ మూవీ కుటుంబస్థాన్ 28 కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ 21లోను. ఇక బాలీవుడ్ హీరోయిన్ కంకనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ 7 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 22లోను. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన డొమినిక్ ది లేడీస్ పార్స్ 1 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 23లోను. అలాగే బాలీవుడ్ మూవీ క్రేజీ 16 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 24లోను. అలాగే మలయాళ మూవీ బ్రోమాన్ 15 కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్ గా మిగిలి టాప్ 25లోను. మూవీ బిందాస్ రవికుమార్ 14 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 26లోను. మూవీ కదరై నెలమేల్లి 2 కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్ గా మిగిలి టాప్ 27లో. బాలీవుడ్ మూవీ మేరీ హస్బెండ్ కే బేబీ 11.50 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 28లోను. ధనుష్ నిర్మాతగా మారి దర్శకత్వం వహించిన మూవీ నిక్కు 11 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 29లోను. అలాగే సందీప్ కిషన్ నటించిన మజాకా మూవీ 11 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 13లోను ఉన్నాయి. ఇవ్వండి 2025లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్ సాధించిన మూవీస్. మరి ఇక ముందు వచ్చే మూవీస్ అయితే ఈ లిస్ట్ లో ఎక్కడ ఉంటాయో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.